జనరేషన్ మారుతున్నా కానీ మహిళల పైన మాత్రం ఈ బాడీ షేమింగ్ అని తక్కువ చేసి మాట్లాడాలి అనే విధానం అయితే తగ్గట్లేదు. ఎందుకంటారు? ఈ మార్పు అంతా కూడా ఆధునికత ఎక్కడ ఉండాల్సిన ఆధునికత బుర్రలో. ఇక జర్నలిస్టులు వాళ్ళకి ఏ వాల్యూస్ లేకపోయినా, ఏ అర్హతలు లేకపోయినా, డిగ్రీలు లేకపోయినా గొట్టాలు వేసుకుని కొన్ని పాత సినిమాల్లో చూసాం. నల్లగా అదేదో జడ వేసుకుని సుహాసిని ఉంటుంది. అంటే అందవికారంగా ఉండడం కమల్ హాసన్ బాగా మరో చదువుతారు. అప్పట్లో కూడా కొంతమంది ఇలా మాట్లాడుకుని గుసగుసలాడారు కానీ ఇట్లా ఓపెన్. మీరు వెళ్ళి అమెరికాలో ఎవరినైనా లేదా యూరోపియన్ కంట్రీస్లో నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు వికారంగా ఉన్నావు, నీ ఎత్తు ఏంటి, నీ రంగు ఏంటి అని అనమనండి. ఈ హీరో కన్నా పొడుగుండే హీరోయిన్ ఉంటారు, పెట్టుకోండి, ఎవడొద్దండి. మీరు పెట్టుకొని వాళ్ళని ఎలా బాడీ షేప్. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. చాలా సందర్భాల్లో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. నటి అయినటువంటి గౌరీ శంకర్ ను ఒక రిపోర్టర్ తనని బాడీ షేమింగ్ చేశాడు అని చెప్పి కూడా తను ఖండించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ వ్యాఖ్యల్ని అసలు ఎందుకు చేస్తున్నారు, ప్రతి దాంట్లో ఎందుకు కంపారిజన్ అనేది, మహిళల్ని ఎందుకు తక్కువగా చేసి చూపించాలని ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ విషయాల గురించి కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు అంటే మనం చాలా సందర్భాల్లో చూసుంటాం, ఇప్పుడు జనరేషన్ మారుతున్నా కానీ మహిళల పైన మాత్రం ఈ బాడీ షేమింగ్ అని తక్కువ చేసి మాట్లాడాలి అనే విధానం అయితే తగ్గట్లేదు. ఎందుకంటారు? సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే భారతదేశంలో మార్కెట్ ప్రయోజనాల కోసం ఆధునికత ప్రవేశిస్తోంది. వేష భాష, వస్త్రధారణలు, లైఫ్ స్టైల్స్ అన్నిట్లలో మార్కెట్ ఎకానమీ, మార్కెట్ స్ట్రాటజీస్ మన జీవితంలోకి వచ్చి పడుతున్నాయి. అంటే ఈ మార్పు అంతా కూడా ఆధునికత ఎక్కడ ఉండాల్సిన ఆధునికత బుర్రల్లో ఉండాలి. బుర్రల్లో బూజు ఏమాత్రం పోకుండా ఆ బూజుకు ఇంకా కన్జర్వేటివ్నెస్ని జోడిస్తూ అదే మైండ్ సెట్లో ఉండి ఆధునికతని ఎప్పుడైతే సంతరించుకుంటున్నారో ఇంకా వల్నరబుల్ సిచ్యుయేషన్స్ కనపడుతున్నాయి. ముఖ్యంగా మీడియా. అసలు మీడియాకి తెలియట్లా వాళ్ళు ఏం చదువుకుంటారో, ఏ ఎథిక్స్ నేర్చుకుంటారో, ఏ వాల్యూస్తో పనిచేస్తారో, వాళ్ళ కంపెనీలు, ఆ మీడియా సంస్థలు అధినేతలు వీళ్ళకేం వాల్యూస్ నేర్పుతారో ఏం అర్థం కావట్లేదు. వీళ్ళకి టీఆర్పీలు తప్ప ఇంక వేరేది ఏం లేదు. మాట్లాడింది ఒకటి మాట్లాడితే థంబ్నెయిల్స్ ఒకటి పెడతారు, పరమ వర్స్ట్గా, సంబంధం లేకుండా. అదొక అనెథికల్ ప్రాక్టీస్. ఇక జర్నలిస్టులు వాళ్ళకి ఏ వాల్యూస్ లేకపోయినా, ఏ అర్హతలు లేకపోయినా, డిగ్రీలు లేకపోయినా గొట్టాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు అన్ని చోట్లకి. ఇక బాడీ షేమింగ్ చేస్తారు, వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకుంటారు. వరుసగా చూస్తున్నాం. గతంలో కూడా సినిమాలు ఎట్లా వచ్చాయి, మన సినిమాలన్నీ హీరో వర్షిప్, హీరో ఓరియంటెడ్, హీరో ఎలివేటెడ్. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకంతా బుర్రా బుద్ధి లేని జర్నలిస్టులు. వీళ్ళు జ్ఞానమే లేదు. జ్ఞానం మైనస్, అవగాహన, ఓరియంటేషను, పర్స్పెక్టివ్ మైనస్. వీళ్ళు తెర మీద కనపడే బొమ్మలు తప్ప బుర్రా బుద్ధి లేని వాళ్ళు. కాబట్టి వాడు చాలా వాయిస్ రేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటుంది, మీకెందుకు నా ఇష్యూస్ ఏంటో మీకు తెలియదు, నా సమస్యలు ఏంటో మీకు తెలియదు. ఒకవేళ ఏదైనా ఉంటే ఆ సినిమా నిర్మాతకి, దర్శకుడికి సంబంధించిన విషయం, లేదా నటించిన నటీనటులకు సంబంధించిన విషయం. వీళ్ళు ఎవరండి మధ్యలో? అసలు కొన్ని క్యారెక్టర్స్ కొన్ని పాత సినిమాల్లో చూసాం. నల్లగా అదేదో జడ వేసుకుని సుహాసిని ఉంటుంది. అంటే అందవికారంగా ఉండడం క్యారెక్టర్. సుహాసిని నాకు పేరు గుర్తులేదు, చాలా మా జనరేషన్ టైంలో వచ్చిన సినిమాలు అవి. అట్లాగే అందానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నటనకి ప్రాధాన్యత ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఫేమస్ బాలచందర్ సినిమా ఉంది, కమల్ హాసన్ బాలచందర్ మరో చరిత్ర. అప్పట్లో కూడా కొంతమంది ఇలా మాట్లాడుకుని గుసగుసలాడారు కానీ ఇట్లా ఓపెన్ అటాక్ చేయలేదు. అంటే సరిత, కమల్ హాసన్ వాళ్ళిద్దరు, ఆమె ఎట్లుంటుంది. కానీ మరి ఆ సినిమా హిట్ అయింది కదా. చాలా గొప్పగా అమ్మాయి తన నటన, తన ప్రావీణ్యతనంతా చూపించింది. ఒకప్పుడు సరితకి చాలా ఫేమ్ తెచ్చింది మరో చరిత్ర లాంటి సినిమా. అట్లాగే నటనకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఆకారాలకి ఇప్పుడు వాణిశ్రీని కూడా కామెంట్ చేశారట, ఆమె ఎంత గొప్ప అభినేత్రి అయింది. అట్లా రంగులు లేకపోతే హైట్స్
పట్టించుకోకుండా పాత రోజుల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎంతోమంది నిలబడ్డారు. కానీ అప్పటికన్నా అడ్వాన్స్గా ఉండాల్సినటువంటి 30-40 ఏళ్ళ తర్వాత ఇంకా వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం చూసాం ఒక సినిమాలన్నీ హీరో ఓరియంటెడే ఉంటాయి. ఒకప్పుడన్నా స్టోరీ ఓరియంటెడ్గానో లేకపోతే కుటుంబ గాథ చిత్రాలు కంటెంట్ ఓరియంటెడ్గా గతంలో ఉండి, ఇప్పుడైతే అంతా హీరో వర్షిప్స్, హీరో ఓరియంటెడ్. అంటే నల్లగా ఉండి హైట్ తక్కువ ఉండి మీరు పెట్టుకుని మీకు ఎత్తు ముఖ్యమైతే రంగులు ముఖ్యమైతే దానికి తగిన వాళ్ళనే పెట్టుకోవాలా. మీరు పెట్టుకోవడం ఎందుకు? ఆ అమ్మాయిని నీ ఎత్తేంటి, నీ రంగేంటి అని టీజ్ చేయడం అంటే ఇది బాడీ షేమింగ్. బాడీ షేమింగ్ కూడా సినిమాలో ఒక డైలాగ్గా మారిపోయిందంటే ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు. ఇవన్నీ కూడా వల్నరబుల్. ఈ వల్నరబిలిటీ ఎందుకు ఆపాదిస్తున్నారు? మీరు వెళ్ళి అమెరికాలో ఎవరినైనా లేదా యూరోపియన్ కంట్రీస్లో నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు వికారంగా ఉన్నావు, నువ్వు నీ ఎత్తేంటి, నీ రంగు ఏంటి అని అనమనండి, ఏం చేస్తారు? వాళ్ళ బతుకులు ఏంటి? ఇదే హీరోలు, ఇదే నిర్మాతలు, ఇదే డైరెక్టర్లు, లేకపోతే ఈ స్క్రిప్ట్ రైటర్లు పోయి అట్లా అనమనండి. ఎత్తుల్ని, రంగుల్ని, వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఒక సమాజం, మీరు సినిమా షూటింగ్లకి, పాటల షూటింగ్లకి వేసుకుని పోతారు కదా, ఆ సమాజం ఇటువంటి ఈ బాడీ షేమింగ్ని అంగీకరించట్లేదు అంటే వాళ్ళు దగ్గర పెట్టుకుని భయపడి కరెక్ట్గా ఉంటారు. అనగలుగుతారా? కానీ ఇక్కడికి వచ్చి అంటున్నారంటే ఈ సమాజం ఏమీ పట్టించుకోదు. హీరో ఓరియంటెడ్గా ఉంటాము, హీరోతోటి హీరోయిన్లను కంపేర్ చేయడాలు. నీకు హీరో కన్నా పొడుగుండే హీరోయిన్లు ఉంటారు, పెట్టుకోండి, ఎవడొద్దన్నాడు? మీరు పెట్టుకొని వాళ్ళని ఎలా బాడీ షేమింగ్ చేయడం ఏంటి? ఇది చాలా దారుణం. ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాలు పోటీలు పడి ఎలక్షన్లో గెలుస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఈ ఎథిక్స్ గురించి ఆలోచించాలి. ఎవరికి పట్టట్లా. జర్నలిస్ట్ సంఘాలు ఆలోచించాలి, జర్నలిస్ట్ ఎథిక్స్ పాటించాలి. వాళ్ళకు కూడా ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, గిల్డులు ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, రకరకాల మెజర్స్ ఉన్నాయి. ఆ మెజర్స్లోకి తీసుకెళ్ళాలి. ఇటువంటి గీత దాటిన జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద సూమోటోగా కూడా కేసులు తీసుకునే కల్చర్ రావాలి. సూమోటోగా ఆ హీరోయిన్ కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆన్ స్క్రీన్ ఇట్లాంటి హ్యూమిలియేట్ చేసే ఇంటర్వ్యూలు చేసినప్పుడు, వేధింపులకు గురి చేసినప్పుడు, ఇటువంటి బాడీ షేమింగ్కి గురి చేసినప్పుడు మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. దానికి దాటి ఎవ్వరు చేసినా వాళ్ళ మీద సూమోటోగా కేసులు కనుక రిజిస్టర్ అయితే అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అట్లాగే ఎవరు కూడా పడి ఉండాల్సిన అవసరం లేదు, ఛాలెంజ్ చేయాలి. తమ వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకుని వచ్చి ఏదైనా చేయొచ్చు అనుకునేటువంటి వాళ్ళు మనం గతంలో కూడా చూసాం. స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు, బెడ్రూమ్లోకి వెళ్ళి కెమెరాలు పెట్టి. అది కూడా తప్పు అని గతంలోనే మేము చెప్పాం. కాబట్టి ఎవరి వ్యక్తిగత, ఇప్పుడు వీళ్ళకు కూడా వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి, బోళ్ళని లోపాలు ఉంటాయి. వీళ్ళకు కూడా ఎవరైనా పెడితే అంటే వీళ్ళు దొరకకపోతే వీళ్ళు దొరికితే దొంగలు. కాబట్టి వీళ్ళు ఎవరి బెడ్రూమ్లో అయినా మేము పెట్టేస్తాము అంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి అదే మరి నేను అంటున్నాయి, ఇదంతా కూడా ఇప్పుడు ఈ దేశంలో పితృస్వామిక భావజాలం ఉంది. ఆడవాళ్ళని కించపరిచేటువంటిది సోషల్ స్టిగ్మా ఏదైతే ఉందో దాన్ని వాడుకుని వెంటాడేటువంటి వేధింపులకు గురి చేసేటువంటి ఒక ధోరణి ఇక్కడ సంస్కృతిలో భాగంగా ఉంది. దట్ ఈస్ అ కల్చరల్ డిఫెక్ట్. ఊకే మాట్లాడతారు, పొద్దున్న లేస్తే ఆడవాళ్ళని గౌరవిస్తాం, దేవతలుగా చూస్తాం, ఇక్కడే కట్టుబొట్టు ఉంది, ఇక్కడే సంస్కారం ఉంది, సంస్కృతి ఉంది, కుటుంబ వ్యవస్థలు ఉన్నాయని ఇవన్నీ వాగే ప్రేలాపనలే తప్ప వీటి వెనక కూడా ఒక వాల్యూస్ ఉన్నాయా? నిజంగా వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు అక్కర్లా, కానీ వాళ్ళకి వేసేది కూడా మళ్ళీ వీళ్ళే. అప్పుడు ఈ హీరోయిన్ మేము మంచిగా చుడీదారులు వేసుకుంటాం, మేము చీరలు కట్టుకుంటాం అంటే ఈ హీరోలు ఊరుకుంటారా? లేకపోతే అంటే పక్కన తైతక్కలాడే హీరోలు ఊరుకుంటారా? వాళ్ళతోటి నటింపజేసే దర్శకులు, నిర్మాతలు ఊరుకుంటారా? అంటే ఈ బట్టలు వేసుకోమనేది వాళ్ళే, మళ్ళీ ఈమె ఈ బట్టలు వేసుకున్నది అని బ్లేమ్ చేసేది. అట్లాగే ఈ క్యారెక్టర్ అంటే ఇంత ఆధునికత ఆడవాళ్ళ జీవితాలకు వచ్చేవరకు ఎక్కడ పోతుందో లేనిది కూడా ఆపాదించి ఈ కల్చర్లో ఆడవాళ్ళని కూడా గుంజుకపోతున్నారు. క్రైమ్ కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కావచ్చు, ఆడవాళ్ళని కూడా అందులోకి లాకపోయేది, వాళ్ళని ఎత్తి చూపించేది. చూసావు మేము ఎంత క్రూయలో, మొగుని చంపింది లేకపోతే ఇవన్నీ అంటారు. అంటే నేనేమంటున్నానంటే ఈ కల్చర్ అనేది మన దగ్గరకు నిరాటంకంగా ప్రసరించి వచ్చేస్తుంది. దాంట్లో మార్కెట్ ఉంటుంది, మార్కెట్ వాల్యూస్ ఉంటాయి,
లేదా వాల్యూస్ని దిగజార్చేటువంటి ఒక కల్చర్ కూడా పక్క నుంచి బయలుదేరుతుంది. కానీ ఏదైనా జరగగానే మాత్రం ఆడవాళ్ళని చూపించి వీళ్ళు ఇంత క్రూయల్ అంటున్నారు. అంటే ఈ ఆడవాళ్ళతో ముడిపడి మగవాళ్ళు కూడా ఉంటారు ప్రతి దాంట్లో కూడా, కానీ వాళ్ళు ఇక్కడ సబ్జెక్టే కావట్లేదు. కాబట్టి అసలు వాల్యూస్ ఇద్దరికి ఒకటే. తమ జీవిత భాగస్వాముల పట్ల నిజాయితీగా ఉండే విషయం కావచ్చు, లేకపోతే సామాజిక జీవితం కావచ్చు, వాల్యూస్ ఇద్దరికి ఒకటే. ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు. అదేమంటే ఆడవాళ్ళు కదా ఇంకెక్కువ జాగ్రత్త ఉండాలని చెప్తున్నాం అంటారు. మీరు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ వాళ్ళని ఇంకా బజార్లో పెడుతున్నారుగా. అంటే అక్కడ జాగ్రత్త ఏముంది, ఏమి ఉండదు. కాబట్టి ఏ విధంగా చూసినా బాడీ షేమింగ్సే కావచ్చు. అంటే అసలు అంటే ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళని చూస్తే కలుగుతాయేమో ఫీలింగ్స్. ఏంటి, వాడు లావు ఉన్నాడు, అందంగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, కానీ దాన్ని ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా చేసి వాళ్ళు అటాక్ చేయరు. మరి అదే ఆడవాళ్ళకి వచ్చే వరకు చాలామంది ఆడవాళ్ళు, ఈవెన్ ఆడవాళ్ళ మధ్య అయినా లేదా ఆపోజిట్ సెక్స్ నుంచి అయినా ఇదే ఎందుకు ఎదుర్కొంటారు? పైపించి ముక్కు మొహం తెలవనోడు వాడు ఎవడో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి వాడు కూడా ఇంత పెద్ద నోరు వేసుకుని అమ్మాయి మీద పడిపోతున్నాడంటే వాట్ రైట్ దే హ్యావ్? అంటే ఇప్పుడు అంటే సెలబ్రిటీ రేంజ్ లో ఉన్న ఆ అమ్మాయి పరిస్థితి అలా ఉంటే, మన దగ్గర ఉన్నటువంటి మన ఆఫీసులలోకి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి మహిళలైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఎలా బయటపడతారమ్మా? అంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు జంటల్ని పెళ్లి పందిళ్ళల్లో చూసే మొదలెడతారు. మన కల్చరల్ ప్రాబ్లం అది. పెళ్ళి వాళ్ళు మంచిగా ఈడు జోడుగా ఉన్నారు అనేదో మాట్లాడతారు, లేదంటే కాకి ముక్కుకు దొండపండులా ఉన్నారనో, లేకపోతే అంటే అప్పుడు ఎవరైనా జంట పెళ్లి చేసుకున్నారంటే అది వాళ్ళ ఇష్టం. మీరు ఏదో వచ్చి అక్షింతలేసి అన్నం తినిపోవాల్సిన వాళ్ళే, కానీ అక్కడే వ్యాఖ్యలు మొదలు పెడతారు. అలాంటివన్నీ కూడా ఆ తర్వాత వాళ్ళ సంసారాల మీద పడవా, వాళ్ళ కుటుంబ జీవితాల మీద పడవా అంటే ఖచ్చితంగా పడతాయి. పెళ్లి పందిట్లలోనే కామెంట్ చేసుకునే రైట్ అంటే అది మన కల్చర్ ప్రాబ్లం. అది అంటే తప్పేముంది, జంట బాగుంది అని అన్నాము, బాగలేదు అని అన్నాము అంటారు. అంటే నేనేమంటానంటే వీళ్ళు ఎవరండి ఇలాంటి జడ్జి? అంటే ఈ జడ్జిమెంటల్గా ఉండే సంస్కృతి తప్పు అన్న ఆలోచన సున్నితత్వం మనకు లేదు. పెళ్లి పందిట్లో ఉన్న జంటనైనా వాళ్ళు ఇష్టమైన పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళ రంగులు, ఎత్తులు, లేకపోతే ఆకారాల గురించి, బాడీ షేమింగ్స్ గురించి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. పెళ్ళికి వెళ్ళినంత మాత్రాన, వాళ్ళు పిలిచినంత మాత్రాన తప్పు కాదు అనే ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్ళిందంటే, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ కూడా నేను మాట్లాడతాను, నీ ఎత్తును మాట్లాడతా, నీ ఆకారాన్ని మాట్లాడతా, నువ్వు హీరో పక్కన పనికి రావని నేను మాట్లాడతా. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇదంతా కూడా మేము ఏమంటారు సేలబిలిటీ, టీఆర్పీ కోసం, సేలబిలిటీ కోసం, సినిమా పబ్లిసిటీ, ఇవన్నీ చెత్త. కల్చర్ ఏంటి అంటే బాడీ షేమింగ్ తప్పురా నాయన అని ఈ సమాజానికి అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది గ్రామాల్లో కూడా చూస్తాం, పలానా గుడ్డోడు, పలానా కుంటోడు అని మాట్లాడతాం. ఇప్పుడు ఒకే పేరు నలుగురికి ఉంటే ఆ నలుగురిని ఐడెంటిఫై చేయడంలో కుంటోడో గుడ్డోడో అని కూడా మాట్లాడతాం. మనం చూస్తాం. వాళ్ళ ఇల్లు, లేకపోతే వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, ఆమె, అసలు అవన్నీ కూడా తప్పండి. డిజేబుల్డ్, ఒకప్పుడు వికలాంగులు అనే దాన్ని తెలుగులో అన్నామేమో కానీ ఇంగ్లీష్లో చూస్తే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్నారు. తప్పు. ఆ బర్డెన్ వాళ్ళ మీద పడుతుంది కాబట్టి వాళ్ళని డిఫరెంట్గా మాట్లాడాలి అన్నారు. రకరకాలుగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాస్త డిఫరెంట్లీ ఏబుల్డ్, లేకపోతే స్పెషల్ నీడెడ్ చిల్డ్రన్, అట్లా రకరకాలుగా వచ్చి లాస్ట్కి డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది వచ్చింది. అంటే అవి కూడా ఎట్లా మోడిఫై అయినాయి. ఫిజికలీ ఛాలెంజ్డ్ అన్నారు ముందు, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాస్తే ఫిజికలీ ఛాలెంజ్డ్ అన్నారు. ఫిజికలీ ఛాలెంజ్డ్ కూడా తప్పే, రకరకాలుగా ఉంటారు దాంట్లో కూడా. కాబట్టి మెంటలీ ఏబుల్డ్ అన్నారు. ఇంకా అది కూడా కరెక్ట్ కాదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఎవరైనా కావచ్చు, కానీ దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. అంటే మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళుగా చూడాలి అనే ఒక భాషని ఎవాల్వ్ అయింది. అంటే ఆ భాషని సంస్కరించుకున్నారంటే దాని వెనుక ఒక భావం ఉంది, భావజాలం ఉంది. ఆ మనుషుల్ని డిస్క్రిమినేట్ చేయొద్దు అంటే బాడీ షేమింగ్ చెయ్యొద్దనే దాని అర్థం.
అమ్మ ఎందుకు ఆ పదాలు ఇవాళ మన మన పదజాలాల్లో కూడా మార్పు వచ్చింది కదా, అవును. డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే మాట్లాడుతున్నాం కదా. అలాంటప్పుడు మిగతా సందర్భాల్లో ఆ సెన్సిటివిటీ ఎందుకు ఉండదు, ఎందుకు రాకూడదు? ఒక వికలాంగులకు సంబంధించినటువంటి భాషలోనే మనకు తెలిసి 4 పదాలు మారి చివరికి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అట్లా మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు ఆ కల్చర్ కానీ ఆ సెన్సిటివిటీ కానీ అన్నిటికీ అప్లై చేసుకోవాలి. ఎత్తు, రూపు, రంగు, ఇంకేదైనా ఏదైనా ఒకసారి పేదవాళ్ళు అంటారు, ఒకసారి నల్లగా ఉందంటారు, ఒకసారి ఎత్తుగా ఉందంటారు, ఒకసారి కొంచెం లావు ఎక్కువైతే లావుగా చాలా అసహ్యంగా ఉంది అని ఇంకేవేవో చరిత్రలో రకరకాల పేర్లు, రాక్షస జాతికి చెందిన స్త్రీల పేర్లు తెచ్చి అట్లా ఉందని మాట్లాడతారు. లేదంటే బక్కగా ఉందనుకోండి, చాలా బక్కగా ఉంది, దీనికి అసలు ఆ రూపే లేదన్న టైప్లో మాట్లాడతారు. వీళ్ళు ఎవ్వరండి? ఎట్లన్నీ ఉంటుంది ఆమె, ఏం బట్టలు వేసుకుంటుంది, ఎక్కడుంటుంది, ఎట్లుంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎందుకండి వీళ్ళందరికీ? అంటే అన్నిటికీ ఆపాదిస్తారు. ఆమె మీద అత్యాచారం జరిగితే ఆమె ఏం బట్టలు వేసుకుంది, ఎందుకుంది, ఎప్పుడుంది, అక్కడ ఎందుకుంది, ఎప్పుడుంది, ఎట్లా ఉంది, ఇవన్నీ బట్టలే కాదు, టైములు, ఏ టైంలో వెళ్తుంది, ఆ టైంలో ఎక్కడుంది, ఎందుకుంది. అంటే ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని. వాళ్ళ రకరకాల ఉద్యోగాలు వచ్చాయి. అమెరికా వాళ్ళకి, కెనడా వాళ్ళకి, లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళకి సూటబుల్ టైమింగ్స్లో వాళ్ళకి కన్వీనియంట్ టైమింగ్స్లో ఇక్కడ ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. కాల్ సెంటర్స్కి వెళ్తున్నారు, మాల్స్కి పనిచేస్తున్నారు. మాల్స్ అన్నీ 10 వరకు ఉంటాయి. నేను 6కే వెళ్ళిపోతే లేటుగా వెళ్తే ఆడవాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు అంటే వాడు ఉద్యోగం ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి అనేక ఈవెన్ మీడియా ఉంది, మేము కేవలం ఆడవాళ్ళం కాబట్టి పగల షిఫ్ట్లలోనే పనిచేస్తాం అంటే మరి నైట్ రాము అని యాంకర్లు అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయా? కాబట్టి రాక తప్పదు. అంటే ఇట్లా ఆడవాళ్ళకి బహిరంగ ప్రదేశాల్లో కానీ బయటికి వెళ్ళిన ఆడవాళ్ళకి భద్రత ఏంటి అని మాట్లాడాల్సిన చోట, ఆ భద్రత గురించి సెన్సిటైజ్ చేయాల్సిన చోట చిన్న ఒక ముక్కతో దానికి సమాధానం ఉంది. ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్. ఇది సింపుల్ కదా. ఇంత ఇంత విఘ్నతని మనం పెట్టుకోగలిగే అవకాశం ఉన్నప్పుడు, ఇంత విఘ్నతతో ఆలోచించగలిగే అవకాశం ఉన్నప్పుడు ఆ విఘ్నతని తీసేసి ఇవన్నీ మాట్లాడతారు. ఆన్ స్క్రీన్ మాట్లాడతారు, బిహైండ్ ద స్క్రీన్ మాట్లాడతారు, ముక్కు మొహం తెలవని వెధవలు రోడ్డు మీద కనపడిన ఆడపిల్లల మీద మాట్లాడతారు. ఇదంతా ఒక కల్చర్, ఇదొక సంస్కృతి, ఇదొక సాంస్కృతిక విలువలకు సంబంధించిన విషయం. ఈ హీన సంస్కృతి విలువల్ని వదిలించుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళు హీనులే, వాళ్ళంతా కూడా సంస్కారం లేని వాళ్ళే. అది ఆ జర్నలిస్ట్ కావచ్చు, ఆ సినిమా తీసిన నిర్మాత కావచ్చు, ఆ డైలాగ్ రాసిన స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, ఆ డైలాగ్లో భాగమైన ఎవరైనా కావచ్చు. కానీ ఆ కల్చర్ లేకపోవడం పెద్ద విషాదం ఈ దేశంలో. అమ్మ, ఇప్పుడు చాలా వరకు కూడా ఇలాంటివన్నీ బాడీ షేమింగ్స్, ఇట్లా క్రిటిసిజంని వాళ్ళు తీసుకున్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే నేను అదే చెప్తున్నా అండి, ఇదంతా చట్టరీత్యా కూడా నేరమే, వైలేషన్. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు బాధితులుగా ఉన్న వ్యక్తులు రియాక్ట్ అవ్వరు. వాళ్ళు కాలేదు కాబట్టి మనకెందుకులే అని మనం ఊరుకుంటే అది మన తప్పు కూడా. బాధితులు నేరుగా ప్రత్యక్షంగా బాధపడినటువంటి వాళ్ళు, బాధితులు ఎవరు? బాధపడినటువంటి వాళ్ళు ఆ చర్య వల్ల వాళ్ళు స్పందించవచ్చు. 4 ఫైల్ చేస్తే 5వ వాడు పడతాడు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే ఏంది నా పరిస్థితి, కోర్టుల చుట్టూ తిరగాలి. అట్లాంటి ఫైలింగ్స్ జరగాలి. ఫస్ట్ నేరుగా ప్రత్యక్షంగా బాధితులు ఎవరైతే ఉన్నారో, అవమానానికి గురైన వాళ్ళు బయటకు రావాలి. పర్వాలేదు, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ గేమ్ అని తుడి చేసుకోవద్దు. అంటే నేనేమంటున్నా అంటే ఇటువంటి జరిగినప్పుడు చాలా లౌడ్గా, అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాలని నేను అన్నట్లు, కానీ చాలా ఆలోచనతో, చాలా స్టేబుల్గా ఏది తప్పో మాట్లాడగలగాలి, స్పష్టంగా మాట్లాడాలి. ఆడపిల్లలు స్పష్టంగా ఆలోచించడం, స్పష్టంగా మాట్లాడడం చేయాలి, మొదలెట్టాలి. అట్లా మాట్లాడినప్పుడు చాలామంది ధైర్యం చేయలేరు. ముందు నువ్వు స్పష్టంగా మాట్లాడు, అది ఎక్కడైనా సరే నువ్వు ఇలా మాట్లాడడానికి వీలేదు, ఇది చాలా హ్యూమిలియేషన్, నువ్వు యూఆర్ కట్టైలింగ్ మై రైట్స్ అని చెప్పాలి. నా హక్కుల మీద దాడి చేస్తున్నావు,
నన్ను అవమానపరుస్తున్నావు, నీకు ఆ హక్కు లేదు అని ఫస్ట్ స్పష్టంగా మాట్లాడాలి. అక్కడే సగం మంది వెనక్కి వెళ్ళిపోతారు. అయినా సరే ఇప్పుడు మొన్న వాడు ఉల్టా నోరేసుకుని పడ్డాడని చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాలి, సూ చేయాలి, వాళ్ళ మీద పిటిషన్స్ ఫైల్ చేయాలి. అది అట్లాగే కోర్టులో కూడా ఫైట్ చేయాలి. అంటే ఇవాళ మన చుట్టూ ఉన్న వ్యవస్థలకు కూడా సెన్సిబిలిటీ లేదు, జెండర్ సెన్సిటివిటీ లేదు. ఫస్ట్ జెండర్ సెన్సిటివిటీ అని మొత్తుకుంటున్నాం చాలా ఏళ్ళుగా, పాఠ్యాంశాలు కూడా పెట్టించాం. అలాంటి జెండర్ సెన్సిటైజేషన్ కలిగించడం కోసం 2 దశాబ్దాలుగా ఫైట్స్ నడుస్తున్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఆఖరికి పాఠ్యాంశాల్లో తెచ్చాం, చాలా మార్పు వస్తుంది. కానీ ఇంకా ఇప్పుడు పాఠ్యాంశాల్లో వచ్చిన మార్పు కొంతన్న పిల్లలకి ఎక్కింది, కానీ బయట సమాజంలో చాలా మంది ఉన్నారు కదా, సినిమాలు తీస్తున్నామని రకరకాలు పోలీస్ స్టేషన్లలో చట్టాలు అమలు చేసేవాళ్ళు, కోర్టుల్లో చట్టాలు అమలు చేసేవాళ్ళు, వీళ్ళ బుర్రలో ఉన్న బూజు పోలేదు కదా. కాబట్టి న్యాయస్థానంలో ఉండి జడ్జిల స్థానంలో ఉన్న వాళ్ళు, పోలీస్ స్టేషన్లలో ఉండి లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు కూడా అదే చెత్త నింపుకుని ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి కేసు పెడితే ఏముందమ్మా దానికోసం పెద్ద వచ్చినావు, మా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అంటాడు పోలీసు. ఇంకా అక్కడి నుంచి దాటి కోర్టుకు వెళ్ళింది అనుకో, వాళ్ళు అంతకన్నా అంటే ఆడవాళ్ళని చూడగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్స్గా చూస్తారు కాబట్టే బాడీ షేమింగ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ కళ్ళకి నచ్చాలి. సెక్స్ ఆబ్జెక్ట్స్గా చూడడం అంటే ప్రతి ఆడది కూడా లైంగికంగా సంతృప్తికి వచ్చే విధంగా ఉండాలి. అంటే డైరెక్ట్గా రిలేషన్షిప్లోకి వెళ్తారని కాదండి, చూపుల్లో కూడా వాళ్ళకి సంతృప్తి కలిగించాలి. ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇంత బాడీ షేమింగ్ ఎందుకు జరుగుతుంది, అబ్బాయిలు కూడా ఎందుకు మాట్లాడుకుంటారు, లేదా ఎందుకు ఈ రకమైన భావజాలం బయటకు వస్తుంది అంటే, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సెక్స్ ఆబ్జెక్ట్స్గానే కనిపిస్తారు వీళ్ళకి. కాబట్టి వాళ్ళ కంటికి సంతృప్తి కలగకపోయినా ఆ అసంతృప్తిని కూడా ఈ రకంగా బాడీ షేమింగ్ రూపంలో వ్యక్తం చేస్తారు. ఇది చాలా నీచ సంస్కృతి, చెత్త సంస్కృతి. దీనిలోంచి వాళ్ళు బయటకు రావడానికి మగపిల్లలు ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు ఇలాంటి చెత్త సంస్కృతిలో ఉన్న మగపిల్లలు చాలామంది నేరాలు చేసినప్పుడు కూడా మేము వాళ్ళని ఉరేయమని చెప్పట్లా, వాళ్ళని ఎన్కౌంటర్లు చేయమని చెప్పట్లా, చేస్తే కూడా మేమే వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం. అంటే ఇలాంటి ఎన్కౌంటర్లు చేయడం తప్పని. ఏంటి ఇక్కడ మా కన్సర్న్? రేపిస్టులు మేము ఎన్కౌంటర్ చేసామని పోలీసులు హీరోల్లాగా పూలాభిషేకాలు చేయించుకుంటారే, మీరు అట్లా చట్టాన్ని చేతుల్లో తీసుకుని చంపడం ఏంటి అని మేమే కేసులు ఇస్తాం ఆ పోలీస్ అధికారుల మీద. ఎందుకు అంటే ఈ కల్చర్ని మనమే క్రియేట్ చేసి వాళ్ళ బుర్రల నిండే చెత్తంతా నింపి అది తొలగించకుండా వాళ్ళు తప్పు చేశారు వాళ్ళని ఉరేద్దాం చంపేద్దాం అంటే అది ఎట్లా కరెక్ట్? అర్థం చేయించుదాం, మన మగపిల్లలకు అర్థం చేయిద్దాం. ఆడపిల్ల అంగీకారం లేకుండా ఆమెను టచ్ చేయి, అది సెక్షువల్ లాంగ్వేజ్ వాడద్దు, అంటే సెక్స్ ఆబ్జెక్ట్స్గానే చూడొద్దు. ఆమె కన్సెంట్ ఉంటే అది మీ ఇద్దరు వ్యక్తిగత జీవితం. ఆమె కన్సెంట్ లేదనుకో, నీకు బాడీ షేమింగ్ చేసే రైట్ కూడా లేదు. అందుకని ఇంత సింపుల్గా ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు పరిష్కారంగా మేము చెప్పట్లా. డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్ అండ్ డోంట్ బ్లేమ్ హర్. ఈ చిన్న విషయాల్ని మనం నేర్పితే మంచి సంస్కారం అనేది ఉంటుంది. అప్పుడు ఆ మగపిల్లలు కూడా తప్పులు చేయకుండా ఉంటారు. అట్లాగే ఆడపిల్లలు కూడా అయితే చాలా ఈ వర్స్ట్ కల్చర్లో కన్నా ట్రావెల్ అయిపోతున్నారు, లేదంటే నోరు మూసుకుని పడి ఉంటున్నారు, మౌనంగా బాధని అనుభవిస్తున్నారు. ఒక రకంగా వల్నరబిలిటీలో వాళ్ళు కూడా భాగం అయిపోతున్నారు. అట్లా అవసరం లేదు. ఖచ్చితంగా స్టేబుల్గా మాట్లాడవచ్చు, స్పష్టంగా మాట్లాడవచ్చు. ఇంకా కూడా అర్థం కాకపోతే ఫైట్ చేయొచ్చు. ఆ ఫైట్లో ఒక ఆబ్జెక్టివ్నెస్ ఉండాలి, సబ్జెక్టివ్ కాదు. ఖచ్చితంగా అవమానం నాకు జరిగిందని ఆమె అనుకున్నా ఆ ఫైట్లో ఒక ఆబ్జెక్టివ్ థింకింగ్ ఉండాలి. ఇటువంటి లక్షణాలతోటి సమాజంలో చాలా నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి ఇది నా హక్కుకు సంబంధించిన విషయం కదా, ఆడవాళ్ళ హక్కులకు సంబంధించిన విషయం అని వాళ్ళు అర్థం చేసుకుని ఫైట్ చేసినప్పుడు తప్పకుండా మార్పు. ఇప్పుడు ఇన్నేళ్లలో మేము ఫైట్ చేస్తున్నాం కదా, మార్పు లేదు అనగలరా? పూర్తిగా మారలేదు కావచ్చు కానీ మార్పు జరుగుతుంది కదా. కాబట్టి ఆ మార్పులో భాగం అవ్వడానికి అందరూ కూడా ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.
సో చూస్తున్నాం కదా, బాడీ షేమింగ్ అనేది అది ఏ చిన్న మాట అయినా కూడా ఇటు ఆడవాళ్ళు కూడా ఊరుకునే పరిస్థితి అయితే ఉండకూడదు. తగినటువంటి చర్యలు తీసుకోవాలి. వారి కోసం వారు పోరాటం అనేది చేస్తూ ఉండాలి. సో అదే కాకుండా ఎవరైతే ఇందులో విట్నెస్ గా ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితమైనటువంటి పోరాటం చేయాలి. చూస్తూ ఊరుకున్న కొద్దీ ఇది ఇలాగే పెరిగిపోతుంది కాబట్టి అందరికీ తగిన శిక్షలు పడాలి. వాళ్ళకి ఎవరైతే బాడీ షేమింగ్ ని చాలా ఈజీగా తీసుకుంటున్నారో వాళ్ళపైన కూడా కేసెస్ అనేవి ఫైల్ అవ్వాలి. వాళ్ళపైన కూడా పోరాటం చేయాలని చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా కూడా ఫేస్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మహిళలు వారి వాయిస్ ఒకటి వారు రేస్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.